హాయ్ అండి. ఈ వీడియోలో ఒకేసారి 3 బ్లౌజ్ పీసెస్‌ని కట్ చేస్తున్నానండి. మనకి చిన్న చిన్న ట్రిక్స్ కనుక తెలిస్తే 3 ఏంటి 10 అయినా కట్ చేసేసేయచ్చు ఒకేసారి. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ముందుగా ఇవి ముడతలనేది ఉండకూడదండి. ముడతలు ఉండకుండా మొత్తం అన్నిటిని నేను ఒకసారి ఐరన్ చేసేసాను. ఐరన్ చేస్తే కనుక సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి మనం ఎన్నైనా కట్ చేసేయచ్చు ఒకేసారి. ఇలా ఒకదాని మీద ఒకటి ఎగుడు దిగుడు లేకుండా ఇలా పెట్టేసేసుకోవాలి మూడిటిని. ఇప్పుడు ఆది బ్లౌజ్‌ని ఇలా రివర్స్ పెట్టేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నెక్, షోల్డరు, నడుం దగ్గర ఎక్కడా కూడా ముడతలనేవి లేకుండా ఇలా నీట్‌గా పరిచేసుకోవాలన్నమాట. బ్లౌజ్ రివర్స్‌లో పెట్టి మాత్రమే. ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తే మీరు మీకు సొంతంగా ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ చేసుకోగలరన్నమాట. ఇలాగ మొత్తం ఇది ఎంతైతే ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆర్మ్ డౌన్ నుంచి నేను మార్క్ చేశాను. అలానే షోల్డర్ దగ్గర ఖర్చులతో సహా నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర కూడా ఖర్చులతో సహా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర ఒక్క ½ ఇంచ్ పైకి ఉండేటట్టు మార్క్ చేస్తున్నాను. మళ్ళీ కుట్టుల్లోకి వెళ్తుంది కదండి మనం కుట్టినప్పుడు, అందుకని చెప్పి కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను నెక్ దగ్గర మాత్రమే. ఇంకా మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ రివర్స్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అలానే ఇలా మార్క్ చేసేస్తాను అనమాట. ఏమీ రాని వాళ్ళు కూడా ఈ కటింగ్ కనుక చేస్తే మీకు అద్దినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆది బ్లౌజ్ ప్రకారమే వచ్చేస్తుంది. కింద మటుకు కొంచెం ½ ఇంచ్ పైకి పెట్టాను. ఫస్ట్ నేను ఎగుడు దిగుడు ఉంటాయని క్లాత్లు ఒక లైన్ అయితే డ్రా చేశాను. డ్రా చేసినాక మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఆది బ్లౌజ్ ప్రకారము మార్క్ చేసేసాను అనమాట. చూడండి, నేను జస్ట్ మీరు 10 నిమిషాలు కూడా టైం కేటాయించిన అవసరం లేదు. 10 నిమిషాల లోపే ఉంటుంది కటింగ్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను అనమాట. చూడండి, 3 బ్లౌజ్ పీసెస్. ఇక్కడ ఎగుడు దిగుడు అని చెప్పి ఫస్టే మార్క్ చేశాను, దాన్ని కట్ చేస్తున్నాను. దానికన్నా ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేశాను అనమాట. అంటే నడుము బెల్ట్ వేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎగుడు దిగుడు ఉన్నాయండి హ్యాండ్స్ కట్ చేయడానికి. సో అందుకని ఫస్ట్ ఇటు సైడ్ ఈ 3 క్లాత్లని ఒక సైడ్ అంటే ఒక లైన్లో ఉండేటట్టు ఇలాగా సరి చేస్తాను అనమాట. ఇలా సరి చేసుకొని మూడిటిని కలిపి ఒకేసారి ఇదిగోండి మూడిటిని సమానంగా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినాక నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కట్ చేస్తారండి. ఎవరి పద్ధతి వాళ్ళదే. మీకు ఏది వీలుంటే అది కట్ చేసుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా మీరు కట్ చేసుకోగలరు. ఇక్కడ కూడా ఎగుడు దిగుడు ఉంటుందని చెప్పి నేను ఫస్టే కింద ఒక లైన్ కింద కట్ చేసేస్తాను అనమాట. ఎగుడు దిగుడు లేకుండా. అండ్ ఎడ్జెస్ కొంచెం ఇవి లైనింగ్లో అయితే తడిపారేస్తాం. ఇది నార్మల్ బ్లౌజ్ పీసెస్ కాబట్టి రోజువారీ బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవి. అందుకని చెప్పి ఫస్ట్ నార్మల్గా కట్ చేసేస్తాను అనమాట కింద వైపు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూడండి, ఇది బ్యాక్ వైపు పైకి కనిపిస్తుంది, కింద వైపు ఉన్నది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫస్ట్ హైట్ విడ్త్ ఫస్ట్ మార్క్ చేసేసాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత ఉందో మార్క్ చేసేసాను. ఇది ఫ్రంట్ వైపు ఉన్న హ్యాండ్ అనమాట. చూడండి, ఇక్కడ జిగ్జాగ్ ఓవర్లాక్ ఉంటుంది కదా, దాని ప్రకారమే నేను గీసేస్తున్నాను. ఇది ఫ్రంట్ వైపు ఉన్న హ్యాండ్ కాబట్టి ఇక్కడ ఇంత లోతు ఉందన్నమాట. అలానే ఇప్పుడు మనకి నార్మల్ హ్యాండ్ కావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ వైపు అందని చెప్పి ఎట్లా చెప్తున్నానంటే ఇక్కడ ఇలా ఉంటుంది కదండి, అందుకని డార్స్ ఉంటుంది కదా ఫ్రంట్ వైపు, ఆ డార్స్ని బట్టి ఫ్రంట్ వైపు ఉండే చెయ్యని చెప్పచ్చు. ఇటు బ్యాక్ సైడ్ చూడండి చక్కగా ఈ విధంగా పరిచేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి పెట్టేసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవడం. కొంతమంది లోతు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి ఇది ఈజీ టిప్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోతు కూడా మీకు ఆది బ్లౌజ్ ప్రకారమే వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ పాయింట్స్ కూడా మార్క్ చేశాను కాబట్టి ఒక లైన్ గీసేసాను. దీని ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను అట్ ఎ టైం 3 పీసెస్ కట్ చేస్తున్నాను. అంటే మొత్తం ఫోల్డ్ చేశాను కాబట్టి 6 లేయర్స్ ఉంటుంది. 6 ఇదిగోండి కింద వైపు కట్ చేసేసి ఎగుడు దిగుడు లేకుండా ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ గీసుకున్న దాని ప్రకారం కట్ చేయడమే. ఇక్కడ జాగ్రత్తగా 2 లేయర్స్ పైన ఉండేటట్టు చూసుకొని లోతు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. మీరు ఇది కరెక్ట్గా రావాలి అని అంటే కరెక్ట్గా మనం బ్లౌజ్ పీసెస్ సమానంగా వేసుకునే దాన్ని బట్టి ఉంటాయండి. హ్యాండ్స్ అయిపోయినాయి,
ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడాను ఇలాగా హ్యాండ్ ఆర్మ్ హోల్ ఇక్కడ స్ట్రైట్గా ఉంది చూసారా, దానికి కరెక్ట్గా ఇలాగ వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మనం ఖర్చు వదిలి పెట్టుకున్నాం కాబట్టి 2.5 ఇంచెస్ ఇలాగా పైకి మార్క్ చేస్తున్నాను అనమాట. మార్క్ చేసుకొని పైకి ఫోల్డ్ చేస్తున్నాను. పైకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఈ యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారం చుట్టూతో మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తము ఫ్రంట్ నెక్ పైకి వెళ్తుంది. సో అందుకనే ఒక లైన్ స్ట్రైట్ లైన్ పైకి గీసాను. ఇంకా ఇటు సైడ్ కానీ షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ కానీ మొత్తము కూడా బ్యాక్ పార్ట్ మాదిరిగా గీసేసుకోవాలి. ఒక్క ఫ్రంట్ నెక్ మాత్రమే ఆది బ్లౌజ్లో ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే ఒక 1/2 ఇంచ్ డౌన్ కిందకి గీసుకోవాలి. ఇది మొత్తం ఫస్ట్ ఇది గీసేసిన తర్వాత మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లాగా గీసేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చుతో సహా పెట్టుకోవాలి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట. కొంచెం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. మనం ఒక కుట్టులోకి వెళ్తుందండి కదా క్లాత్. సో దాని ప్రకారం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి ఫ్రంట్ పార్టే కుదరదు అనుకుంటారు. ఈ టిప్స్తో కనుక ఫ్రంట్ పార్ట్ మీరు మార్క్ చేసుకొని స్టిచ్ చేశారంటే అద్దినట్టు ఉంటుంది. ఇక్కడ షోల్డర్ బెడ్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్స్ వదిలేస్తారు కదా, దాన్ని ఇలాగా కొలుచుకొని మార్క్ చేసుకొని 2.5 ఇంచులు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి అక్కడి నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ షేప్ బెల్ట్ కొంచెం పైకి పెట్టుకుంటారు. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. కొలత ప్రకారము 1 ఇంచ్ మన డార్స్లో తీసుకోవాలి, అలానే షేప్ బెల్ట్ ఖర్చులో కూడా తీసుకోవాలన్నమాట. సో అందుకని పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మెడ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్లో 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. అలానే షోల్డర్కి కూడా ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుంటే నెక్ జారటం కానీ అట్లా ఏముండదు. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు పక్కకి మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది అద్దినట్టు ఉంటుందన్నమాట. నెక్ ఇక్కడ పైకి లోపలికి మార్చేసాం కదా, నెక్ లూజ్ అవ్వకుండా జారకుండా పట్టినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం మొత్తం కట్ చేసేసుకోవటమే. ఏమి లేదు, చిన్న చిన్న టిప్స్ అన్నమాట. నెక్ లోపలికి మార్క్ చేశాను, ఆర్మ్ హోల్ డౌన్కి మార్క్ చేశాను, అలానే షోల్డర్ డౌన్కి మార్క్ చేశాను ఒక 1/2 ఇంచు. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి నడుము వైపు ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఇటు కొంచెం అవతలకి ఒక 1/2 ఇంచు క్రాస్లో, మళ్ళీ ఎగ్జాక్ట్ మొత్తం కాకుండా ఒక క్రాసులు మాత్రమే మార్క్ చేశాను అనమాట. నేను మొత్తము కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్తో సహా షేప్ బెల్ట్ కూడా ఇక్కడ ఎంత హైట్ విడ్త్ ఎందో దీని ప్రకారమే తీసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంత హైట్ ఉంది, ఇది ఖర్చులతో సహా. కింద వైపు ఖర్చులో లోపలికి వెళ్తుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు దీని ప్రకారము ఇలాగా మార్క్ చేసేసుకోవటం అంతేను. షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసేసాను. ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్లో మనం మెడ పట్టీలు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం ఏట్లకి కట్ చేసేసుకున్నాక మొత్తం 3 బ్లౌజ్ పీసెస్ని సపరేట్ చేసేసుకోవాలి. అంతేనండి వీడియో. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.